సేనాపతి. ఈ రెస్టారెంట్ నాదే. ఆ అమ్మాయితో ఎందుకు విడిపోయావు? ఏంటి ప్రాబ్లం? అది నా పర్సనల్ మ్యాటర్. తను బాగుంది కదా. తను ఇండియా వెళ్ళిపోతుంది. అయితే అమ్మాయి పక్కన ఉన్నంతసేపే మంది. స్ట్రీట్ దాటితే గ్యారంటీ లేదు, సముద్రం దాటి వెళ్ళిపోతుంది. కనీసం వెళ్ళి సెండ్ ఆఫ్ ఇవ్వు. తను నాకు చాలా క్లియర్గా చెప్పింది రావద్దని. అందుకే వెళ్ళట్లేదు. తెలుగులో ఒక ఫేమస్ పాట ఉంది తెలుసా? ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. నా కారు రిపేర్ లో ఉంది. నా ఫ్రెండ్స్ కారు, నాతో పాటు నాకు తెలిసిన వాళ్ళు అందరి కార్లు రిపేర్కి వచ్చింది. కానీ నా కార్ కండిషన్ లోనే ఉంది. మీకు ఈ హోటల్తో పాటు ఫెవికల్ డీలర్షిప్ కూడా ఉందా? వాట్? జిడ్డులో అతుక్కుపోతుంటాను. నాకు తెలుసు నువ్వు వస్తావని. నువ్వు రాకపోతే ఇండియా వెళ్ళేదాకా ఫ్లైట్ లో ఇలా కూర్చునేదాన్ని. Mira, one moment please. ఓ గాడ్, I'll just come back. తీసుకో. సర్జీ నాకు ఇలాంటి అలవాట్లేదు సర్జీ. ఎప్పుడు ముద్దులు పెట్టేసుకోవడమే కాదు, కొంచెం ఇలా సున్నితమైనవి కూడా ట్రై చేయి. Yeah, I'll just get there. Wow, నాకేనా? Oh, thank you. ఎందుకు అంకుల్ ఎన్నిసార్లు కలిసినా వెళ్ళిపోయే ముందు చివరిసారి చూడడం అంత స్పెషల్ గా ఉంటుంది? I don't know what it is. చాలా చిన్న ప్రశ్న పెద్ద కథ మొదలుపెట్టి. ఎవరా అమ్మాయి? అదే మీడి చేసుకుని స్లో మోషన్ మీ కళ్ళ ముందు పరిగెడుతుంది. పోనీ సరేనా? అమ్మాయి కాదు అబ్బాయి. సర్జీ మీలో ఏమో నాకు తెలియదు సర్జీ. ఇట్స్ ఓకే. పార్ట్నర్ అయితే మ్యాటర్ ఆఫ్ పర్సనల్ చాయిస్. అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, రెండుకి మధ్యలో ఆగిపోవచ్చు. అది కాదు. సారీ సర్జీ. He is my friend, Arjun Palwai. మీరిద్దరూ సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటారు. ఒక ఆడపిల్లకి సెండ్ ఆఫ్ ఇవ్వడంలో ఇంత స్టైల్ ఉంటుందా అనిపించేది. ఏం చేసాడండి? పర్సనల్ మ్యాటర్. మా పర్సనల్ మ్యాటర్ మీరు కార్లు వేసుకుని దూసుకొచ్చేయండి, కానీ మేము మాత్రం మళ్ళీ అడగకూడదు. వాడు నా ఫ్రెండ్ అయ్యా, వాడి లైఫ్ నేను ఎలా చెప్పను? నో సర్జీ, నాకు సిగ్గు లజ్జ లేదు, మీకు లేదని నేను రాత్రి నాకు అర్థమైపోయింది. మన ఇద్దరు రెండు కెప్టెన్ జెంటిల్మెన్లు కాకుండా
మన ఊళ్ళో రచ్చబండ మీద కూర్చొని ఎలా మాట్లాడుకుంటారు అలా మాట్లాడుతున్నా సర్జీ కామాన్ సర్జీ